ఈ నెలలో టైర్ 2 హీరోస్ కి ఒక్కటంటే ఒక్క హిట్ కూడా ఇప్పటి వరకు పడలేదు. ఆగస్ట్ మంత్ కి ఎండింగ్ లో వస్తున్న నాని టైర్ 2 హీరోల కోటాలో ఫినిషింగ్ టచ్ ఏమైనా ఇస్తాడంటారా? తెలుగు పరిశ్రమకు వరుస సినిమాలతో క్రౌడ్ అయితే కనిపిస్తోంది. కానీ ట్రేడ్ కు కలిసొచ్చే కలెక్షన్స్ కనిపించడం లేదు. డబుల్ స్మార్ట్, మిస్టర్ బచ్చన్ మ్యూజికల్ గా మాత్రమే మ్యాజిక్ చేస్తున్నాయి తప్ప హిట్ టాక్ తెచ్చుకున్న దాఖలాలైతే కనిపించలేదు. దీంతో ఆగస్టు మంత్ కు సరైన సినిమా ఇంకా తగల్లేదనే క్లారిటీ అయితే మార్కెట్ వర్గాలకు కనిపిస్తోంది. కమిటీ కుర్రాళ్లు ఓకే అనిపించుకున్నాయి. కాకపోతే సరైన థియేటర్లు లేకపోవడంతో వచ్చిన కాడికి కలెక్షన్లు రాబట్టుకోవాలని చూస్తున్నాయి. ఇవన్నీ చూశాక ఇప్పుడు అందరి దృష్టి ఆగస్టు మంత్ ఎండింగ్ లో వస్తున్న సరిపోదా శనివారం చిత్రంపై పడింది. పైగా నాని ఈ పాన్ ఇండియా అటెంప్ట్ లో అన్ని పరిశ్రమలను చుట్టేస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ చూశాక సినిమా ఏదో గట్టిగానే కొడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిర్మాత డివివి దానయ్య టీమ్ మూవీపై ఎంతో కాన్ఫిడెంట్ తో ఉంది. దసరా, హాయ్ నాన్న సూపర్ హిట్స్ తరువాత నాని చేసిన పిక్చర్ ఇదే కావడంతో మంచి బజ్ ఫామ్ అయింది. ప్రమోషన్లు పెద్ద ఎత్తున చేస్తున్నారు. టైర్ 2 హీరోలలో ఈ మంత్ లో మిగిలింది నానినే కావడం, పైగా ఆగస్టు 29న పోటీలో మరో సినిమా లేకపోవడం, ఆ టైంకు అందుబాటులో మరిన్ని థియేటర్లు తనకు రాబోతూ ఉండడం, ఇవన్నీ నాని ఫ్యాన్స్ లో ధీమాని పెంచాయి. ఆగస్టు ఫినిషర్ గా నాని నిలబడతాడు అనే దాంట్లో ఎంత నిజముందో ఇంకో 10 రోజులైతే తెలిసిపోతుంది. ఇమాన్వి ఇస్మాయిల్ ప్రభాస్ హను రాఘవపూడి పిక్చర్ లో సెలెక్ట్ అయిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఈ అమ్మడు ఇప్పుడు ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చేసింది. నోటెడ్ హీరోయిన్స్ ని కాదని ఈ పాకిస్తానీ గర్ల్ కి హను రాఘవపూడి ఎందుకు ఆఫర్ ఇచ్చినట్లు? హను రాఘవపూడి సినిమాల్లో హీరోయిన్లకు కథలో మంచి స్పేస్ దొరుకుతుంది. ఆ మాటకొస్తే అందాల రాక్షసులో లావణ్య త్రిపాఠి, సీతారామంతో మృణాల్ ఠాకూర్ అలా గుర్తింపుకు నోచుకునేవాళ్లే. వీరు చేసిన పాత్రలకు పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఎక్కువ కావడంతో ఆయా సినిమాలతో పాటు వీళ్లు కూడా ఎక్కువగా ఫోకస్ అయ్యారు. తాజాగా ప్రభాస్ ఫౌజీ చిత్రం షూట్ మొదలైంది. ఇందులో హీరోయిన్ గా హను రాఘవపూడి మరోసారి కొత్త బ్యూటీ ఇమాన్వి ఇస్మాయిల్ ను వెండితెరకు పరిచయం చేస్తున్నాడు. పాకిస్తానీ నేపథ్యమున్న ఈ ముత్తుకుమ్మ ఢిల్లీలో చాలా కాలం నుంచి ఉంటోంది. అంతేకాదు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఆమె నోటెడ్ అవుతూ వస్తోంది. ఈ సినిమా స్టార్ట్ అయిన వెంటనే ఆమెకి ఇన్స్టాలో 1,00,000 ఫాలోవర్స్ పెరిగారు. ఆమె పాత ఫోటోలు ఆన్లైన్లోకి వచ్చేస్తున్నాయి. ఆమె డాన్స్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆమె డాన్స్ స్కిల్స్ ఇప్పటికే ఎంతో మంది యువ హృదయాలను గెలుచుకుంది. ఇప్పుడు నటిగా తెరపై ఎలా నటిస్తుంది, సినిమాలో హను రాఘవపూడి ఆమె పాత్రను ఎలా రూపొందిస్తాడనే దానిపై చర్చ నడుస్తోంది. 1940ల నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ఈ జూనియర్ అనుష్క ఎలాంటి ప్రతిభను చూపిస్తుందో చూడాలి మరి. ఇక దర్శకుడు ఇమాన్వీని సెలెక్ట్ చేసుకోవడంలో ఇన్స్టా అకౌంట్ కారణంగా కనిపిస్తోంది. పాత పాటలకు తానే కొత్త స్టెప్స్ ను క్రియేట్ చేసి రీల్స్ గా వదులుతోంది ఈ అమ్మడు. అంతేకాదు రీల్ చేసేటప్పుడు ట్రెండ్ అయ్యే పాటలు ఏవి, వాటికి ఎలాంటి డ్రెస్సింగ్ సెన్స్ ఉంటే బాగుంటుందో ఎంతో కేర్ తీసుకుంటోంది. ఎంత ట్రెడిషనల్ ఫ్యామిలీలో పుట్టినప్పటికీ అటు ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండడంతో ఆ అమ్మడు ఇదిగో ఇలా పాన్ ఇండియా సినిమా వరకు షార్ట్ టైమ్ లో తన గ్రోత్ చూసింది. శ్రీలీల సెలెక్టెడ్ గా మూవ్ కావాలని చూస్తోంది. ఏ సినిమా పడితే ఆ సినిమా చేయను అంటోంది. పారితోషికం ఎక్కువ ఆఫర్ చేసినా సరే ఐటమ్ సాంగ్స్ చేసేదే లేదంటోంది. మెగా ఆఫర్ కి నో చెప్పి పూజా హెగ్డే మాదిరిగా శ్రీలీల తయారైంది అనే దాంట్లో నిజమెంత? డాన్స్ బేబీ శ్రీలీల మొహమాటానికి పోయి ఏ ఆఫర్ పడితే ఆ ఆఫర్ చేయనంటుంది. ఆ మాటకొస్తే పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న రోల్స్ మాత్రమే చేస్తానంటుంది. ఈ విషయంలో ఆబ్లిగేషన్స్ కూడా పట్టించుకోవటం లేదు. దీంతో శ్రీలీలను కూడా పూజా హెగ్డే మాదిరిగా టాలీవుడ్ బ్యాచ్ దూరం పెడుతుందా అనే డౌట్ వస్తోంది. శ్రీలీలకు తాజాగా విశ్వంభరాలో ఐటెం సాంగ్ లో తన డాన్సింగ్ టాలెంట్ ని చూపించమని ఆఫర్ వచ్చింది. పైగా అది మెగా కాంపౌండ్ ఛాన్స్. ఇందుకోసం భారీ స్థాయిలో పారితోషికం కూడా ముట్టచెబుతామన్నారు. గుంటూరు కారంలో అమ్మడు సృష్టించిన డాన్సింగ్ విధ్వంసం చూసే ఈ ఆఫర్ను చిరు ఇచ్చినట్టుగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అయితే తనకు నటిగా ఇంకా ఎంతో స్కోప్ ఉందని, చెయ్యాల్సిన పాత్రలన్నీ చేశాకే ఐటెం వైపు మళ్లాలని శ్రీలీల భావిస్తోంది. ఈ రీజన్తోనే మెగా ఆఫర్ను రిజెక్ట్ చేసింది. నిజానికి ఒకప్పటిలా పెద్ద కాంపౌండ్ నుంచి కాలొచ్చింది కదా అని ఏది పడితే అది ఒప్పేసుకునే స్థితిలో నేటి తరం హీరోయిన్లు లేరు. ఇక్కడ భామలంతా ముందుగా కంఫర్ట్ జోన్ ని వెతుక్కుంటున్నారు.
అలాగే ఎలా వెళితే తమకు లాంగ్ టైం కెరియర్ ఉంటుందో చెక్ చేసుకుంటున్నారు. అవన్నీ చేసింది కాబట్టే శ్రీలీల ఓన్లీ హీరోయిన్ వేషాలు వేస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్, రాబిన్ హుడ్, రవితేజ 75వ చిత్రం అలా వచ్చినవే. సెకండ్ లెవెల్ దర్శకుల స్టోరీలకి 100 కోట్ల బడ్జెట్ సమర్పించుకోవాల్సిందేనా? ఒక్కటంటే ఒక్క హిట్ కొట్టిన దర్శకులకి టాప్ హీరోల కాల్ షీట్స్ మాత్రమే కావాలా? ఆల్మోస్ట్ అన్ని ఇండస్ట్రీస్ బడ్జెట్ విషయంలో ఓవర్ బ్యాక్ రేంజ్ లో ఎందుకున్నాయి? టాప్ డైరెక్టర్స్ సినిమాలన్నీ 100 కోట్లతోనే సెట్స్ మీదకు వెళ్తున్నాయి. మొన్న కాక నిన్నొచ్చిన సెకండ్ లెవెల్ దర్శకులు టాప్ డైరెక్టర్స్ ని ఫాలో అవుతున్నారు. స్టోరీ డిమాండ్ పేరుతో తాము చేసే సినిమాలకు నిర్మాతలతో 100 కోట్లకు దగ్గరగా బడ్జెట్ కేటాయించేలా చేసుకుంటున్నారు. దీంతో తెలుగు సినీ పరిశ్రమలో టాప్ దర్శకుల కౌంట్ ఎక్కువైపోయింది. ఒక్క సినిమాతో హిట్ కొట్టిన దర్శకులు కూడా తమ తర్వాతి చిత్రం విషయంలో ఓ రేంజ్ ఉన్న హీరోస్తోనే వర్క్ చేస్తామంటున్నారు. ఆ హీరోల కాల్ షీట్స్ కోసం ఎంత కాలమైనా వెయిట్ చేస్తామని చెప్పడంతో చాలా సినిమాలు స్ట్రక్ అయిపోతున్నాయి. సుజిత్ అలా భీష్మించుకు కూర్చొనే పవన్ కళ్యాణ్ ఓజీని పట్టాడు. టాలీవుడ్ అనే కాదు, కోలీవుడ్, శాండిల్వుడ్ తో పాటు మాలీవుడ్ లోనూ ఇదే పరిస్థితి. ఇంతకు ముందు లేని మార్కెట్ ని లెక్కలోకి తీసుకోకుండా ఈసారి గట్టిగా కొడతామనే మొండి పట్టుదలతో డీప్ గా దిగిపోతున్నారు. బయ్యర్లు కూడా బ్లైండ్ గా ఫ్యాన్సీ రేట్లు పెట్టి కొనడం తప్ప చేయడానికి మరొకటి లేకుండా పోయింది. ఇక్కడ ఒకరికి వర్కౌట్ అయ్యింది, మిగతా వారికి కూడా వర్కౌట్ అవుతుంది అనే భ్రమల్లో బతికేస్తున్నారు. బాలయ్య, బాబీల ప్రెస్టీజియస్ సినిమా NBK 109 సైతం 150 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు జరిగే బిజినెస్, వచ్చే రిజల్ట్ బేస్ చేసుకుని అఖండ 2కి ఫైనల్ బడ్జెట్ ఎంత అన్నది డిసైడ్ చేయబోతున్నారు. గుంటూరు కారం సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా 200 కోట్లు ఈజీగా వచ్చేయడం అనేది మహేష్ స్టార్డంతోనే సాధ్యమైందనే వాళ్ళు ఉన్నారు. ఇక రాజమౌళితో ప్రిన్స్ చేసే సినిమాకు 1000 కోట్లు పెడుతూ ఉండటం దర్శకుడు హీరోల మార్కెట్ చూసి అనేది ఓపెన్ గా ఒప్పుకోవాల్సిన విషయం. ఇక్కడ నిర్మాత KL నారాయణ తాను టూ మచ్ రిస్క్ చేస్తున్నానని భయపడినా ప్రీవియస్ రాజమౌళి ట్రాక్, మార్కెటింగ్ స్ట్రాటజీ చూసి ఫుల్ గా ఫీల్డ్ లోకి దిగుతూ ఉండొచ్చు. యూత్ హీరోస్ అంతా పాన్ ఇండియా సినిమాలంటూ ఎందుకు మారం చేస్తున్నారు? ప్రతి కుర్ర హీరోకి 100 కోట్లు పెట్టాలా? అలా పెట్టాలి అంటే టాప్ ప్రొడ్యూసర్సే రావాలి. ఇలా అయితే చిన్న నిర్మాతలు ఇక సినిమాలేం చేస్తారు? యంగ్ హీరోస్ కి పాన్ ఇండియా మోజు పెరగడానికి మెయిన్ రీజన్ దేశ స్థాయిలో ఆయా హీరోల ఖ్యాతి పెరగడమే. అంతేకాదు అప్పటి వరకు ఉన్న మార్కెట్ అంతకు మించడంతో పాటు స్టార్ స్టేటస్ లభిస్తోంది, ర్యాంక్ ఇంప్రూవ్ అవుతుంది. ఇవన్నీ ఎంతో టెంప్టింగ్ గా ఉండడంతోనే పాన్ ఇండియా హీరో టైటిల్ కోసం కుర్ర హీరోస్ ఇలా అర్రులు చేస్తున్నారు. తెలుగులో నిఖిల్, తేజ సజ్జా, అడవిశేష్లు ఓసారి పాన్ ఇండియా హిట్లు కొట్టారు. అలాగని ప్రతిసారి వారు చేసే సినిమాలు పాన్ ఇండియా హిట్లు కొడతాయా అనే గ్యారంటీ లేదు. అయినప్పటికీ ఎక్కడా తగ్గకుండా ఎఫర్ట్స్ అయితే పెట్టేస్తున్నారు. స్వయంభూతో నిఖిల్ మరోసారి అలాంటి పాన్ ఇండియా అటెంప్టే చేస్తున్నాడు. లోకల్ సినిమాలతో ఏదో బొమ్మ ఆడించే ఆలోచనలో లేడు. స్పై పాన్ ఇండియా ఫిల్మ్ గా పోయినప్పటికీ నిఖిల్ తగ్గితే ఒట్టు. అడవిశేష్ కి మేజర్ ఇచ్చిన కిక్ పాన్ ఇండియా మోజ్ని బాగా పెంచింది. అందుకే గూఢాచారి 2ని పాన్ ఇండియాగా తెస్తే మరోసారి తనకి పాన్ ఇండియా ఇమేజ్ వస్తుంది అనుకుంటున్నాడు. గూఢాచారి థీమ్ గ్లోబల్ థీమ్ కావడంతో ఆ ఫ్లోలో తాను గెటిన్ అయిపోవచ్చు అనే ధీమాను ప్రదర్శిస్తున్నాడు. చేస్తున్న మరో ఫిల్మ్ డెకాయిట్ కూడా పాన్ ఇండియా ఫ్లేవర్ తోనే కనిపిస్తోంది. అంటే యువ హీరోస్ అంతా ఇలా పాన్ ఇండియా సినిమాలంటే ఇక వీరితో సినిమాలు చేయాలని చూస్తున్న చిన్న నిర్మాతల డ్రీమ్ ఇక ఎప్పుడు తీరుతుంది చెప్పండి? రానున్న రోజుల్లో తెలుగులో వారసత్వ హీరోల డామినేషన్ తగ్గుతుందా? నేటి తరంలో బ్యాక్గ్రౌండ్ లేని హీరోల హవా ముందు వారసులు సైడ్ అయిపోతారా? అసలు బ్యాక్గ్రౌండ్ లేని హీరోస్ లో ఎవరికి ఎక్కువ ఫ్యూచర్ స్కోప్ కనిపిస్తోంది? టాలీవుడ్ ఆడియన్స్ ముందు నుంచి వారసత్వపు హీరోలకు పట్టం కడుతూనే వస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆయా హీరోలు చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకోకుండా తమ ఎఫర్ట్స్ ను పెట్టుబడిగా పెట్టి కరెక్ట్ స్టోరీల సెలక్షన్ తో ఎంతకాలము నెగ్గుకుంటూ వస్తున్నారు. కరెక్ట్ గా ఈ టైంలోనే న్యూ కంటెంట్ తో వచ్చే హీరోలను ప్రేక్షకులు కొంతవరకు ఆదరిస్తున్నారు. కాకపోతే అలా వచ్చే అప్కమింగ్ హీరోలు వరుస హిట్లు ఇచ్చేసరికి కొంతవరకు వారిపై ఆసక్తి పెరుగుతోంది. ఇప్పుడు తెలుగులో సోలోగా వచ్చి ఇలా ఫైట్ చేస్తున్న కథానాయకులు అరడజనుకు మంది పైగానే ఉన్నారు. యువ హీరో సత్యదేవ్ స్పెషల్ రోల్స్ చేసుకుంటూ లాంగ్ టైం నుంచి ఫైట్ చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడిప్పుడే సెలెక్టెడ్ ఫిలిమ్స్ చేస్తూ ప్రామిసింగ్ హీరో అనిపించుకుంటున్నాడు. బ్లఫ్ మాస్టర్, ఉమా మహేశ్వర, ఉగ్ర రూపస్యతో ఇప్పటికే నటుడిగా ప్రూవ్ చేసుకుని సక్సెస్ అయ్యాడు. గుర్తుందా శీతాకాలం?
కృష్ణమ్మ ప్రాజెక్టులతో మరో మెట్టు పైకెక్కి తన ర్యాంకింగ్ ని మెరుగుపరుచుకోవాలని చూశాడు. అవి బెడిసి కొట్టడంతో మళ్లీ కంటెంట్ ను నమ్ముకుని మరోసారి కాంపౌండ్ హీరోలతో ఫైట్ కు దిగాలని చూస్తున్నాడు. ఇక తెలుగు పరిశ్రమకు డైరెక్ట్ గా ఎంట్రీ ఇస్తే కరెక్ట్ కాదని భావించి వయా బాలీవుడ్ మీదుగా వచ్చి వాలిన టైమింగ్ ఆర్టిస్ట్ నవీన్ పోలిశెట్టి తెలుగులో కరెక్ట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోవడంతో బాలీవుడ్ లో తన అదృష్టాన్ని వెతుక్కున్నాడు. చిచ్చోరేలో హిమాంశు యాసిడ్ దేశ్ముఖ్ పాత్ర వేసి ఆకట్టుకున్నాడు. ఏ పాత్ర చేసినా వాక్చాతుర్యంతో ఆకట్టుకోవడం నవీనే సెట్. అందుకే ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయలో అంతలా నాన్ స్టాప్ డైలాగ్ డెలివరీ చూపించి ఈ హీరో ఎవరు అని ఆడియన్స్ చేత క్వశ్చన్ చేయించుకున్నాడు. ఆ తర్వాత జాతిరత్నాలు, మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమాలతోనూ సక్సెస్లు చూశాడు. కమింగ్ ఫ్యూచర్ తెలుగులో మాలీవుడ్ పర్ఫార్మర్లకు ధీటుగా ఎదగగల హీరోగా నవీన్ పోలిశెట్టిని పరిశ్రమ గుర్తించింది. లీడింగ్ హీరోస్ అంతా సీన్ లో ఉండగా తర్వాత స్థాయి హీరోస్ కి స్టార్ స్టేటస్ రావడం సాధ్యమేనా? ఎలాంటి అప్రోచ్ తో టైర్ 2 హీరోస్ నెక్స్ట్ లెవెల్ కి చేరుకోవాలని చూస్తున్నారు? వారి కళ్ళ ముందు కనిపిస్తున్న ఆప్షన్స్ ఏంటి? టాలీవుడ్ సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్. వీరి స్థాయితో ఇప్పుడున్న జనరేషన్ హీరోలను కంపేర్ చేయకూడదు. ఇక లీడింగ్ స్టార్స్ కు సీనియర్ హీరోలతో పోటీ జరిగినప్పటికీ ఈ 2 సెక్షన్ల హీరోయిజంపై అసలు డిస్కషన్ అనేది జరగదు. టాపర్ల వరకు ఎవరు ఎంత వసూలు చేసి వెళ్లారు అన్నది మాత్రమే చూస్తున్నారు. మహేష్, బర్నీ, చెర్రీలకు ఎప్పుడు ఫైట్ జరిగినా షేర్ పరంగా ఒకరు సక్సెస్ అయితే గ్రాస్ పరంగా మరొకరు లీడర్ బోర్డులో నిలుస్తున్నారు. అలాగే బాక్స్ ఆఫీస్ ఫైట్ ఏం జరిగినా ఆ 5 మంది టాప్ హీరోలనే లెక్కలోకి తీసుకుంటున్నారు తప్ప మిడ్ రేంజ్ ఫైట్ ను అసలు ఈక్వేషన్స్ లోకి తీసుకుని చూడట్లేదు. ఇక్కడ లీడింగ్ హీరోల ఫైట్ లో ఆడియన్స్ కున్నంత క్యూరియాసిటీ కింది స్థాయి హీరోల ఫైట్ పై కనిపించడం లేదు. దీంతో టాపర్లుగానే కొనసాగుతున్నారు. టైర్ 2 హీరోలు ఉన్న చోటే ఫైట్ చేసుకుంటూ కూర్చుంటున్నారు. ఒకవేళ ఈ మిడ్ రేంజ్ ల హీరోల సినిమాలు లాంగ్ రన్ లో కలెక్షన్స్ ను కంటిన్యూగా ఇచ్చినట్లయితే స్టార్ స్టేటస్ కు కొంతవరకు చేరుకోవచ్చు. దీనికి షార్ట్ కట్ మెథడ్ గా సోషల్ మీడియాలో ట్రెండింగ్ కావడాన్ని పనిగా పెట్టుకోవచ్చు. టైర్ 2 హీరోలు టాప్ హీరోలను టచ్ చేయకూడదనే లెక్క ట్రేడ్ వర్గాల్లో ఉన్నట్టుగా చెబుతుంటారు. అలాంటి టైంలో నెక్స్ట్ లెవెల్ కోసం జరుగుతున్న కరెక్ట్ ఫైట్ ను మనం ఎలా చూడగలుగుతాం? కనీసం క్లాష్ అవుతాయి అనుకున్న సినిమాలు కూడా సేఫ్ జోన్ లో రిలీజ్ డేట్లు మార్చుకుంటూ ఉండడంతో టాపర్లు టైర్ 2 హీరోల ఢీని చూసే అవకాశాన్ని మిస్ చేసుకుంటున్నాం. ఒకవేళ ఇద్దరికి ఫైట్ పడినప్పటికీ టాప్ హీరో మార్కెట్ తో ఓ కుర్ర హీరో మార్కెట్ ను అనాలిసిస్ చేసి చెప్పే ప్రయత్నంలో బ్యాలెన్స్ కరెక్ట్ గా జరగటం లేదు.